గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరైతే నిన్నటి రోజున వర్క్ అడ్జస్ట్మెంట్ గురించి మన టీచర్స్ అన్నీ కూడా కొద్దిమంది డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి అన్నారు. సో దాన్ని అటెండెన్స్ యాప్లో ఏ విధంగా మనము అప్డేట్ చేసుకోవాలో ఒక్కసారి గమనిద్దాం. మనము టీచర్ అటెండెన్స్ యాప్ని మనం ఓపెన్ చేసిన వెంటనే అప్డేట్ అడుగుతుంది. సో అప్డేట్ అడిగినప్పుడు మనము అప్డేట్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ కింద ఉంది చూడండి, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కొత్తగా పాపప్ ఒకటి అక్కడ క్రియేట్ చేయబడి ఉంది. దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ని మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనము జస్ట్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్. ఈ విధంగా మనము జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఫస్ట్ అపాయింట్మెంట్ మనకి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో, అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం సర్వీస్లోకి జాయిన్ అయ్యి ఉన్నామో దాన్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది కదా, సో దీన్ని డైరెక్ట్గా మనము సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి ఈజీ కావాలంటే అక్కడ ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ మీద క్లిక్ చేస్తే చాలు, ఇయర్స్ అన్నీ చూపిస్తుంది. ప్రజెంట్ డిజిగ్నేషన్. సో దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ పీజీటీ మ్యాథ్స్ తర్వాత ఇవన్నీ కూడా మన యొక్క డిజిగ్నేషన్స్. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఆల్ క్యాడర్స్ అందరికీ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కాబట్టి కింద స్క్రోల్ చేస్తూ పోతే కనిపిస్తుంది చూడండి. సో ప్రతి ఒక్కరిది కూడా ఇక్కడ ఉన్నది, మరి దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. అంటే పీజీటీది కానివ్వండి, లేకపోతే ఆర్ట్ కానివ్వండి, లేదు అని అనుకుంటే ఆడిటర్ అని ఉంది. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే టీజీటీ వాళ్ళ గురించి, ఎస్జిటీలు అందరిది కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అని ఇక్కడ పైన ఉంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్ అంటున్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా మనం ఏం చేయాల్సి వస్తుందంటే, నేను ఇందాక ట్రై చేసి చూశాను, ఒక్కసారి మనము చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికి రావడం లేదు, అంటే సబ్మిట్ చేసిన తర్వాత. కాబట్టి జాగ్రత్తగా మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అంటే ప్రజెంట్ క్యాడర్లో ఎప్పుడు జాయిన్ అయ్యాం అనేది కూడా ఇక్కడ మనము మెన్షన్ చేయవలసి ఉంటుంది. జస్ట్ ఇక్కడంతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవడమే. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్. సో ప్రజెంట్ క్యాడర్ అయిపోయింది, తర్వాత ఏంటి ప్రజెంట్ స్కూల్, మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి స్కూల్లో మనము ఎప్పుడు జాయిన్ అయి ఉన్నాము అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో మరొక్కసారి చెప్తున్నాను, ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఎడిట్ చేసుకోవడం కష్టం. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. సో డిగ్రీలో మనము ఏ ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకున్నామో ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ దాన్ని సెలెక్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హిందీ, కన్నడ, మనం డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవేవి తీసుకున్నామో వాటిని ఇలా చెక్ బాక్స్ ఇచ్చారు అంటే మనం మల్టీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థము. అంటే ఎక్కువగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. సో కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ నేను ఆప్షనల్గా తీసుకున్నానో వాటిని సెలెక్ట్ చేసుకున్నాక కింద అక్కడ కన్ఫర్మ్ అని నొక్కంగానే అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్. మరి పీజీలో ఏం తీసుకున్నారో అనేది కూడా మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మెథడాలజీస్, అంటే మనము బీఈడిలో మనం ఏ మెథడాలజీస్ తీసుకున్నాము. సో నేను మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, సో కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ కొట్టాను. చూడండి, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. మరొక్కసారి నేను మళ్ళీ ఒక్కసారి ట్రై చేయాలని చూశాను, అంటే మళ్ళీ ఎడిట్ అవుతుందా లేదా అని చూస్తే అది ఎడిట్ కాలేదు. అంటే ఏంటి, కింద సబ్మిట్ బటన్ రాలేదన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ మనము ఫస్ట్ ఏదైతే మనం చేస్తున్నామో అప్పుడే మనము నీట్గా, అంటే ఒక పేపర్లో కానీ లేదంటే డేట్స్ అవన్నీ కరెక్ట్గా గుర్తుంటే డైరెక్ట్గా కానీ మనము కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషను మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ సబ్మిట్ బటనే మనకు కనిపించలే. సో కాబట్టి ఈ విధంగా మనము స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మాత్రము మన వివరాలన్నిటినీ కూడా ఈ విధంగా కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.